సంవత్సరంలో నూతన అలంకారం 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి తదుపరి పంచమి 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి 27 సెప్టెంబర్ 2025 శనివారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి 28 సెప్టెంబర్ 2025 ఆదివారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి 29 సెప్టెంబర్ 2025 సోమవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజున మూలా నక్షత్రం, అలాగే ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుటకు మంచి రోజు. 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి 30 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున దుర్గాష్టమి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి 1 అక్టోబర్ 2025 బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 11వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి 2 అక్టోబర్ 2025 గురువారం రోజున వచ్చింది. ఈ రోజున విజయదశమి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ విజయదశమి రోజునే ఉదయం 9:30 మహాపూర్ణాహుతి జరగనున్నది. దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణా నది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ దర్శన సమయాలు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయ దర్శనం ఉంటుంది.